టమాటా పచ్చడి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాకుండా ఎన్ని నెలలైనా అస్సలు పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడి ప్రిపేర్ చేయడం ఎంత ఈజీ అంటే ఈవెన్ పిల్లలకు కూడా ఈజీగా చేసేస్తారు. అంత సింపుల్ ప్రాసెస్ అండి. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. పాడవకుండా ఎన్ని నెలలైనా ఉంటుంది. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ 1/2 kg టమాటాలను తీసుకున్నాను. టమాటాలను వాష్ చేసి అసలు ఏమాత్రం తడి లేకుండా చూసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకొని ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ పోసుకున్నాను. అంటే ఇక్కడ నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసేసి మూత పెట్టకుండా చక్కగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. అండ్ సిమ్లో పెట్టామంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వీటిని మగ్గించేసుకోవాలి. ఇలా వాటర్ ఫామ్ అవుతుంది అనమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ కేజీ టమాటాలు కనుక తీసుకుంటే 100 గ్రాముల చింతపండు సరిపోతుందండి. పులుపు బాగా కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 kg తీసుకున్నాను కాబట్టి ఒక 50 గ్రాముల వరకు చింతపండు తీసుకుంటున్నాను. ఈ చింతపండు వేసేసి కలుపుకోవాలన్నమాట. అండ్ అలాగే మన పచ్చడికి సరిపడా సాల్ట్ అంతా కూడాను ఏదైనా గిన్నెతోటి మెజర్ చేసుకోవాలి. సాల్ట్లోంచి నేనైతే ఫస్ట్ ఒక సగం తీసుకున్నాను. అంటే నేను మెజర్ చేసుకున్న సాల్ట్లో నుంచి సగం ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. మిగిలిన సగం పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు వేసుకుంటాను. ఇక్కడ కేజీ టమాటాలకైతే దగ్గరగా ఒక 100 గ్రాముల వరకు సాల్ట్ సరిపడుతుందండి. సో ఇక్కడ నేను 1/2 kg కాబట్టి ఒక 50 గ్రాములు కొంచెం తక్కువ అనమాట సాల్ట్ వేసేసుకొని మూత పెట్టకుండా వీటిని మగ్గించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఉడికించుకోవాలి. మనం పోసిన ఆయిల్ పైకి తేలాలన్నమాట. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది అండ్ అలాగే టేస్ట్ ఉంటుందన్నమాట. ఆయిల్ సెపరేట్ అవ్వాలన్నమాట. అప్పటిదాకా నిదానంగా ఉడికించుకోవాలి. చూడండి ఇలా దగ్గర పడుతుందన్నమాట. గుజ్జులాగా ఫామ్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసేసి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇలా గుజ్జులా ఫామ్ అయితేనే పచ్చడి టేస్ట్ ఉండడమే కాకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారపెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ కంటే తక్కువ మెంతులు అండ్ అలాగే ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. సువాసన వచ్చేంత వరకు. మెంతులు సరిగా ఫ్రై అవ్వకపోతే పచ్చడి చేదుగా ఉంటుందన్నమాట. సో మెంతులు కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారపెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మెంతులు అంటే మనం తినేదాన్ని బట్టి అనమాట. నేనైతే ఒక స్పూన్కి తక్కువ వేసాను. ఈక్వల్ క్వాంటిటీ వేసుకున్నా సరే పర్వాలేదు ఆవాలు మెంతులు. బట్ నేనైతే కొంచెం ఆవాల కంటే కూడా మెంతులు తక్కువగా వేసుకున్నాను. ఇలా మెంతు పొడి, ఆవాలు, జీలకర్ర పొడి చేసుకున్న తర్వాత చల్లారిన టమాటా గుజ్జులో వేసుకొని అండ్ అలాగే మిగిలిన సాల్ట్ కూడా వేసుకొని కారం వేసుకుంటున్నాను. నేను కారం నార్మల్గా యూజ్ చేసే కారం వేసానండి. అందుకనే కొంచెం కలర్ తక్కువగా ఉంది. అండ్ అలాగే ఒక 10 లేదా 20 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మిక్స్ చేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం లైట్గా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా మిక్సీ పట్టామంటే అంత బాగోదన్నమాట. కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. జస్ట్ అలాగా ఒక 2-3 పర్ల్స్ ఇచ్చి ఆపేసామంటే ఇలా ఉంటుంది అనమాట పచ్చడి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని దీన్ని పోపు పెట్టుకుందాము. పోపు కోసం కూడా నేను వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నానండి. ఫ్రీడమ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అలా కాకుండా వేరుశనగ పప్పు నూనెతోటి పోపు పెట్టుకున్నామంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను. పోపులు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకున్నాను. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మళ్ళీ కొన్ని వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ దంచుకొని వేసుకుంటున్నాను. అండ్ అలాగే కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. పోపులో ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆప్షన్ అనమాట. వేస్తే బాగుంటుంది ఫ్లేవరు, లేకపోయినా ఏం కాదు. నేనైతే వేయట్లేదు. పోపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పచ్చడి వేసుకోవాలండి.
ఇప్పుడు పచ్చడి వేసుకుంటున్నాను. ఇలా పచ్చడి రెడీ చేసుకున్నామంటే భలే టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చడి అంతా కూడాను ఈ ఆయిల్లో చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది కానీ నిలవ పచ్చళ్ళల్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది అనమాట. టేస్ట్ పాడవకుండా ఉంటుందండి. సో అందుగురించి కొంచెం ఆయిల్ ఎక్కువగానే యూజ్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.